జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు చీరాల జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు పంపిణీ, పాలు పంపిణీ చేశారు. అనంతరం మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజలకు, రాజకీయ నేతలకు మధ్య రథసారథిగా ఉంటూ ప్రజా సమస్యలపై తమ గొంతుకని వినిపిస్తున్న జర్నలిస్టులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజేకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసి ఈ కార్యక్రమాన్ని చేయించారు. చాలా సంతోషం. సమాజంలో వాళ్ళ పాత్ర కూడా జర్నలిజంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్కరోజు పేదలకు సహాయం చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు వాళ్ళ ముందుకు రావడం, ఆ కార్యక్రమాన్ని నా ద్వారా చేయించడం నాకు చాలా సంతోషం. దీనికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావు గారు ఉంటాం. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవాళ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా సంతోషం. సమాజానికి ఒకరోజు వాళ్ళు కూడా రోజు సేవలోనే ఉంటారు, కానీ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా చేయాలని జర్నలిస్టులు అందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని చేయటం వీళ్ళు చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే సమాజం యొక్క అవసరాలు, ప్రజల అవసరాలు, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షం, స్వపక్షం ఈ పనులన్నీ కూడా వీళ్ళు వారధిగా ఉండి సమాజానికి, యావత్ సమాజం ప్రజల పక్షాన వీళ్ళు ఎప్పుడు వాళ్ళ వాణిని వినిపిస్తూ సమాజాన్ని సరైనటువంటి దారిలో పెడతానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనం మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. అలాగే వాళ్ళల్లో కూడా ఈరోజు వీళ్ళ పట్ల మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ప్రజల పక్షాన పనిచేస్తుంది. మరి వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఈ వృత్తిలో ఉండి పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా మా వంతు సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇటువంటి సదవకాశం నాకు ఇప్పించిన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.